కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని ఈడీ చేత అరెస్టు కాబడి ఇప్పుడు 10 రోజుల కస్టడీలో ఉన్నది. ఈరోజు 10 రోజుల కస్టడీ పూర్తయింది. మరి కస్టడీ కొనసాగిస్తారా, లేదంటే జైలా, లేదంటే బెయిలా? మరి దీనికోసం మరి కేసీఆర్ వాళ్ళ కుటుంబం అందరూ కూడా తీవ్ర ప్రయత్నాలు లాయర్లతో పాటు చేస్తున్నారు. బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బెయిల్ దొరికే పరిస్థితి ఉందా, లేకపోతే జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందా, లేదంటే కస్టడీ కొనసాగించే పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది. అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఒకసారి. నేడు ఈ రౌస్ రెవెన్యూ కోర్టు నేడు తేల్చనుంది ఈ విషయాన్ని. కవిత 10 రోజుల కస్టడీ ఈడీ ఇప్పటి వరకు కొనసాగించింది. బెయిల్ ప్రయత్నాల్లో ఆమె లాయర్లు ఉన్నారు. మరోసారి కస్టడీ కోసం కూడా ఈడీ ప్రయత్నం చేస్తుంది. ఈడీ మాత్రం కోర్టులో మరొక పిటిషన్ వేసింది. కస్టడీ కొనసాగించాలి, ఇంకా సాక్ష్యాలని ఇంకా సేకరించాల్సి ఉంది. ఆమె సహకరించడం లేదని చెప్పేసి ఈడీ అధికారులు కోర్టుకు విన్నవించిన సంగతి తెలిసిందే. మరోసారి కూడా కస్టడీని ఇంకా పొడిగించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారని తెలుస్తుంది.